అసలు వెనిజులా పైన అమెరికా ఇలాంటి యాక్షన్ ఎందుకు తీసుకుంది? వెనిజులా చుట్టూ తన వార్షిప్స్ ఎందుకు పెట్టింది? ప్రెసిడెంట్ ఎందుకు ఎత్తుకుపోయింది? ఇదే పెద్ద ప్రశ్న అన్నమాట. నికోలస్ మదురోని అమెరికా ఇంత దారుణంగా తీసుకెళ్ళడానికి కారణం ఏంటి? వీటన్నిటికీ చాలా కథనాలే జరుగుతున్నాయి అన్నమాట. ముఖ్యంగా వెనిజులాది ఆయిల్ ఎకానమీ, ఆయిల్ బేస్డ్ ఎకానమీ. ఇప్పటి వరకు కూడా మనం చూస్తే వెనిజులా లాటిన్ అమెరికాలోనే ఆయిల్ రిచ్ కంట్రీ అన్నమాట. ఇంతకుముందు ఈ ఆయిల్ మొత్తం కూడా గత 30 సంవత్సరాల క్రితం అమెరికన్ కంపెనీస్ చేతిలో ఉండేది. ఇప్పుడు అమెరికా పెత్తనం పోయింది. అండ్ అమెరికా భావిస్తే మొత్తం ఈ లాటిన్ అమెరికన్ కంట్రీస్ అన్ని కూడా అమెరికాకి బ్యాక్ యార్డ్ లా వ్యవహరించాలని. ఇప్పుడు అమెరికాకి ఆ స్కోప్ లేదనమాట. దాంతోపాటు చైనా చైనా ప్రాబల్యం ఈ ప్రాంతంలో పెరుగుతుంది. దాన్ని తగ్గించాలని అమెరికా ప్లాన్ చేస్తుందన్నమాట. వీటన్నిటికన్నా అతి ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ లో కూడా అమెరికా కంట్రోల్ తెచ్చుకోవాలని ట్రై చేస్తుంది. వీటన్నిటికన్నా అతి ముఖ్యంగా వెనిజులా వల్ల అమెరికాలోకి భారీగా డ్రగ్స్ వస్తున్నాయని, వెనిజులా డ్రగ్ ట్రాఫికింగ్ పాల్పడుతుందని, వెనిజులాలో ఇలాంటి కార్టెల్స్ బాగా తయారయ్యాయని, వెనిజులా ప్రభుత్వం దీనిపైన యాక్షన్ తీసుకోవట్లేదని అమెరికా కంటగింపుగా ఉంది.